మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను వచ్చేసి ఒక యూట్యూబర్ ఇంటికి వచ్చాను. తన పేరు చెప్పేకి ముందు ఒకేసారి ఆమె చూద్దాం. మరి సో ఎవరా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారా? ఎందుకు మనం పేరు చెప్పే కంటే డైరెక్ట్గా తనతోనే మాట్లాడదాం. హాయ్ యామిని. హౌ ఆర్ యూ? యా ఫైన్. మొత్తానికి హోమ్ టూర్కి పర్మిషన్ ఇచ్చారనమాట మాకు. యా ప్లీజ్. థ్యాంక్ యూ. మొత్తానికి మన పక్కింటి అమ్మాయిని తెలుగింటి అమ్మాయిని అందరూ కూడా వీడియోలో చూసేవారు. ఇప్పుడు మా సుమన్ టీవీ కెమెరాకి అయితే చెక్కింది. సో మొత్తానికి మీ సబ్స్క్రైబర్స్కి అయితే మంచిగా చూపిస్తూ వచ్చారు మీ ఇంటి గురించి. సో మా సుమన్ టీవీ ప్రేక్షకులకి కూడా మీ గురించి, అదేవిధంగా మీ హౌస్ గురించి, అమ్మ నాన్నల్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పేసి నాకు ప్రామిస్ చేశారు. సో అందుకోసం అనేసి 500 కిలోమీటర్ల నుంచి వచ్చా. మీరు వచ్చినందుకైనా నేను ఓకే, థ్యాంక్ యూ. రండి, ఫస్ట్ అయితే మనం దేవుని రూమ్ చూద్దాం. ఎందుకంటే తెలుగు సంస్కృతి అంటేనే మనకు ఫస్ట్ పూజ చేస్తాం కదా దేనికైనా. మనం చూస్తానే అందరికి కూడా మా సబ్స్క్రైబర్స్ కంటే మీ సబ్స్క్రైబర్స్ కి మా సబ్స్క్రైబర్స్ కి ఒక మంచి తెలుగుంటి అమ్మాయిని చూసాము అనే ఫీలింగ్ అయితే ఉంటది. సౌందర్య గారితో కూడా పోలుస్తూ ఉంటారు కమెంట్స్ లో చూసా. ఓకే, ఇదే అండి మా దేవుని రూము. అన్ని దేవుళ్ళు ఉంటారు. ప్రతిరోజు ఎవరో ఒకరు, నేను కానీ అమ్మ కానీ నానమ్మ కానీ పూజ చేసే తర్వాత ఏమైనా అనమాట. ఓకే, మొత్తానికి దేవుని కూడా అయితే చాలా బాగుంది. సో శారీలో కనపడతా ఉన్నారు అంటే మీ వీడియోస్ కి చాలా వరకు కూడా కమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కువ శారీని ఎందుకు కడతా ఉంటారు, సో యామిని గారు అని అంటే ఏజ్డ్ పర్సన్ అని చెప్పేసి కూడా కొద్ది కామెంట్స్ వచ్చాయా లేదా? వచ్చాయండి. అంటే శారీ అంటే చీర అంటే ఇష్టం? చీర అంటే ఇష్టం అంతే. అంటే నాకు స్కూల్ అప్పటి నుండి కూడా చీర అంటేనే ఇష్టం. 15 years ఉన్నప్పటి నుండి కూడా చీర అంటే ఇష్టం. ఓకే, అక్కడ మనము ఒక చిన్న బుజ్జి మన యామిని గారిని చూస్తా ఉన్నాం. ఒకసారి చూడండి, ఆ పూల జడ పెట్టుకొని. అది ఏ ఏజ్ లో అండి? అది నా 4th class అనమాట. నా బర్త్డే, అది నా బర్త్డే రోజు. అప్పుడు కూడా నేను మోడర్న్ డ్రెస్ తీసిస్తుంటే నాకు కట్టుపావడా కావాలని చెప్పి మరి తీపిచ్చుకున్నాను దాన్ని నేను. ఎందుకు ఈ రీల్స్ చేయాలని అనిపించింది? అంటే స్టార్టింగ్ మీరు యాక్చువల్లీ రీల్స్ చెయ్యాలి అనేసి ఏం కదండి, ప్రతిసారి ఎప్పుడు చెప్పేదే ఇది. డాన్స్ ఇంట్రెస్ట్, దానివల్ల యాక్టింగ్ కొంచెం. ఇక్కడ చాలా వరకు ప్రైజెస్ కనపడతా ఉన్నాయి. అదే విధంగా భరతనాట్యానికి సంబంధించిన సీల్డ్ కూడా ఉంది. సో ఏంటి, ఎన్ని ఇయర్స్ మీరు ఈ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నానండి? 4 years నేర్చుకున్నాను. 3 years కోర్స్ అనమాట. 3 years కంప్లీట్ అయిపోయి ఇంకా 1 year నేర్చుకున్నాను. ఇంకా అప్పటి నుండి కొంచెం అలా. ఫస్ట్ మా ఇంటికి వచ్చారు కాబట్టి ఫస్ట్ మా మర్యాదలు చేస్తాం, భోజనం చేద్దాం, భోజనం చేస్తూ మాట్లాడుకుంటాం. నేను కూడా రాయలసీమ కుర్రాన్నే. మన రాయలసీమ అంటేనే ఫస్ట్ మర్యాదలు ఉంటాయి. దానికంటే ముందు ఒకసారి అమ్మ నాన్నని ఇంట్రడ్యూస్ చేద్దాం. తప్పకుండా వాళ్ళని కూడా భోజనం చేస్తూ వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఒకసారి నాన్నని ఒకసారి పిలిచారంటే మాట్లాడదాం అండి. ఓకే, నాన్నగారిని పిలవమంటే ఏంటండి? అమ్మాయిని మాకు యంగ్ ఫాదర్ అనమాట. హాయ్ సార్, నవీన్ ఫ్రమ్ సుమన్ టీవీ. చాలా యంగ్ ఉన్నారు సార్. ఏం పేరండి? ఈఆర్ అని, ఈ రెడ్డయ్య నాయుడు పూర్తి పేరు. ఈఆర్ యామిని. ఈఆర్ అంటే మీరు ఎందుకు పెట్టారండి? అంటే ఈఆర్ అంటే ఏంటి? ఇంటి పేరు? ఇంటి పేరు ఈ ఊరి, డాడీ పేరు రెడ్డయ్య నాయుడు. సో ఈఆర్ యామిని. దానికి నాన్న మీద ఉన్న ప్రేమను అట్లా చాటేసుకున్నారనమాట. ఓకే, తను నానమ్మ గారు. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ. ఓకే, అంటే చాలా యంగ్గా ఉన్నారు. నానమ్మతో సహా యంగ్గా ఉన్నారు ఏంటండి? యంగ్ ఫ్యామిలీయా సార్? మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? సార్ నాకు ఇక్కడ కలకడం ఈ ఊరు పేరు. ఓకే, టమోటా కమిషన్ మండి ఉందన్నమాట ఇక్కడ. ఓకే, చాలా మంది రైతులు తీసుకొస్తే ఎక్కువ మాకు పంటలు వచ్చేసి టమోటా పంటలు పండిస్తారు ఇక్కడ మా మండలంలో. ఒక 3 districtల నుంచి మా దగ్గరకు టమోటాలు తీసుకొస్తారు. ఆ బిజినెస్ చేస్తూ ఉంటారు. చాలా మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు అన్నమాట. ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ పిల్లలు? 2 ఉన్నారు సార్. పెద్ద అబ్బాయి వచ్చేసి ఆర్కిటెక్ట్, బెంగళూరు ఆచార్య కాలేజీలో ఆర్కిటెక్ట్, మంచి ఆర్టిస్ట్, ఆర్ట్ చాలా బాగా వేస్తూ ఉంటాడు. అమ్మాయి వచ్చి పెద్ద అమ్మాయి యామిని. ఇంకా అబ్బాయి వచ్చి యశ్వంత్ అని పేరు. అబ్బాయి వచ్చి జార్జియాలో MBBS జాయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడాలి, ఎందుకంటే తన వీడియోస్ అన్నిటికీ మీరే కెమెరా ఉమెన్ అంట.
మీకేమనిపించింది ఫస్ట్ వీడియో చేయాలి అన్నప్పుడు? ఇప్పుడు అంటే ఫేమ్ అయింది కాబట్టి అందరు చెప్తా ఉంటారు, అందరు పొగుడుతూ ఉంటారు, అంతా ఓకే బాగానే ఉంది. ఫస్ట్ వీడియోస్ చేస్తా అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటమ్మా? నాకు హ్యాపీ అనిపించింది సార్. అంటే ఫస్ట్లోనే ఎంకరేజ్ చేశారు. ఓకే. మీకు సార్ మీకేమనిపించింది? అంటే ఫస్ట్ నేను వీడియో చేయాలి అన్నప్పుడు మనకి ఎందుకు లేవమ్మా ఇట్లాంటివి అని అన్నారా, లేదంటే ఎంకరేజ్ చేశారా? నేను స్టార్టింగ్ వద్దులేనన్నా అంటే ఇంకా సరే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ స్కూల్కి పంపించాను. కూచిపూడి డ్యాన్స్ క్లాసికల్ ఇంకా తర్వాత కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటే సరేలే నీళ్ళే చాలా బాగా చేస్తాను అనేసి కొన్ని వీడియోస్ చేసి పెట్టేది నాకు. అప్పుడు దాన్ని చూసి ఇంకా చాలా నీట్గా చేసుకుంటాను అనేసి నేను సరేనన్నా మన ఛానల్ డాడీ ఓన్గా చేసుకున్నామంటే సరేలే అని చేపించాను. ఓకే. నానమ్మ గారు ఏంటమ్మా మీకేమనిపించింది? నాకు హ్యాపీ సార్. ఎప్పుడైనా మీరు ఎప్పుడెప్పుడు టీవీలోకి వస్తారు, నేను చూస్తాను అని చెప్పి డాన్స్ నేర్పించినాం కదమ్మా, మీరు టీవీలో వస్తానా, నేను చూస్తానా చూడనా అని అడిగినా నేను.